పోషించాడు. అంత అద్భుత రీతిగా దేవుడు నడిపించారు. కానీ ఎప్పుడైతే కానానులో ప్రవేశించిన తర్వాత ఎలా ఉన్నారంటే ఇద్దరు మాత్రమే ప్రవేశించగలిగారు. ప్రవేశించిన తర్వాత కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించలేకుండా పోతూ ఉన్నారు. అందుకొరకే దేవుని ఉగ్రత, భయంకరంగా దేవుని ఉగ్రత వారి మీద దిగొచ్చిందంట. దేవుడు ఏ దేవుడి కింద రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చారో వాళ్ళు, ఏ దేవుడికి ఏ రెక్కల కింద సురక్షితంగా ఉండాలని ఆశపడ్డారో అదే వాళ్ళు ఎక్కడ వెళ్ళారంట, దాస్యంలోకి మరల వెళ్ళారంట. వారి యొక్క దేవుడికి విరోధమైన జీవితం, దేవునికి విరోధంగా జీవించే స్వభావం బట్టి, దేవుని విడిచిపెట్టి జీవించే జీవితాన్ని బట్టి వారు దాసత్వానికి అప్పగించబడ్డారని చూసాం. కాబట్టి ఆ జనాంగం అంతా కూడా 400 సంవత్సరాలు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కొరేషు దగ్గరికి, బబులోను రాజ్యంలోకి 70 సంవత్సరాల ఏమొచ్చారు, బానిసత్వానికి వచ్చారు. అప్పుడు అనుకున్నారంట, ఏంటి మాకు ఇలా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చెప్పి నెహెమ్యా సమయంలో ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తిరగడం ప్రారంభించారంట. తిరుగుతూ ఉన్నప్పుడు వారు అన్ని విషయాలు చదువుకున్నారంట. అన్ని విషయాలు చూసినప్పుడు అనుకున్నారంట, దేవుడు నిజంగా ఇంతగా మమ్మల్ని ప్రేమించాడు కదా, ఇంతగా మమ్మల్ని నడిపించాడు కదా, ఇంతగా మమ్మల్ని పోషించాడు కదా, ఆయన తప్పేం కాదు కదా, ఆయన తప్పేం లేదు అని 10వ అధ్యాయం 9వ అధ్యాయం అంటాడు అనమాట. నెహెమ్యా 9వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. 33 వచనంలో అంటాడు, మా మీదికి వచ్చిన శ్రమ అన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి అని చెప్పి వారు తమ తప్పిదాన్ని, తమలో ఉన్నటువంటి తాము చేసినటువంటి మిస్టేక్స్ని వారు కన్ఫెస్ చేస్తూ ఉన్నారంట. దేవా, నిజంగా ఈ తప్పు, ఈ శిక్షకు మేము అర్హులమే, ఇది మా స్వయంకృత అపరాధమే, మా నుండి మేము చేసుకున్న దాని నుండి మేము అనుభవిస్తూ ఉన్నాం. జీవము కలిగి నిన్ను విడిచిపెట్టి మీరు ఏ విధంగా చెప్పారో అలా ఉండకుండా మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి మా జీవితంలో శాపము, వేదన, కన్నీరు, అవమానము, నిందలు ఇవన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి వారందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారంట. తీర్మానం వచ్చి, సరే ఇక మీదట ఏం చేస్తే మనం ఈ యొక్క బంధకాల నుండి, ఈ యొక్క సంఖ్యల నుండి విడిపించబడి తిరిగి మనం దేవుని సన్నిధిలో, మా దేవుని మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి మనం వెళ్ళడానికి ఎలా వీలు కలుగుతుంది అని చెప్పి ఆలోచన కలిగినప్పుడు వారందరూ కూడా కొన్ని తీర్మానాలు చేశారంట. ఇలా చేస్తే ఏదేది తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలను బట్టి దేవుడు వారిని అద్భుతంగా వారిని నడిపించారు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏంటంటే మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే తీర్మానం అంటే, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తాము అని చెప్పి. రెండవదిగా వాళ్ళు ఏం చేశారంటే, అన్య జనులతో స్నేహము చేయము అని చెప్పి. మూడవదిగా మేము విశ్రాంతి దినాన్ని మేము ఎప్పుడు కూడా ఆచరిస్తామని చెప్పి. నాలుగవదిగా మేము మందిరాన్ని విడవము అని చెప్పి. ఐదవదిగా మా దేవునికి మేము కానుకలు సమర్పిస్తూ ఉంటాము అని చెప్పి ఈ 5 తీర్మానాలు వాళ్ళందరూ కలిసి తీసుకున్నట్లుగా ఆ వాక్యము 10వ అధ్యాయంలో గమనిస్తే 26వ వచనం నుండి గమనిస్తే ఆ మాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి తీర్మానాలు వారు తీసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ తీర్మానాలు ప్రకారం వారు జీవించడం బట్టి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దేవుడు కొరహు హృదయంలో ఒక మంచి మనస్సును కలగజేస్తాడంట. మంచి హృదయాన్ని కలగజేసి వారందరినీ కూడా తిరిగి తమ సొంత ప్రదేశానికి, ఆ ఇశ్రాయేల్ దేశానికి, వాగ్దాన భూమికి మరలా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. గడిచిన వారంలో మనము మొదటికి తీర్మానాన్ని చూసుకున్నాం. ఏమంటే మేము ఏం చేస్తామంట, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తామని చెప్పి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మేము నడుచుకుంటాం అనగా దేవుని నీ మాటను బట్టి మేము నడుస్తాం, నీ మాట ప్రకారం మేము జీవిస్తాం, నీ మాట లేకుండా మేము బ్రతకలేము అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారంట. ఆ తీర్మానం నిజంగా వారి జీవితాల్లో ఎంతగా ఆసక్తిని, ఎంతగా దేవుని మీద ఆధారపడేటువంటి కృపను చూపించిందంటే అంతగా కృప చూపించిందంట. అనగా అన్నిసార్లు గడిచిన దినాల్లో దేవుని మాట వినలేకపోయారు. దేవుడు ఒకటి చెప్తే వారి ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు.
దాని ఫలితమే ఎంత నష్టాన్ని అనుభవించారో వారు తెలుసుకున్నారు. కాబట్టి పశ్చాత్తాపపడి వారు తీర్మానం చేసుకున్నారంట, ఇక మీద దేవా మేము నీ ఆజ్ఞలను అనుసరించి నీ మాటకు విధేయత చూపి మేము నడుస్తాము, జీవిస్తామని చెప్పి వారు తీర్మానం తీసుకున్నారంట. నిజంగా అద్భుతంగా దేవుడు వారి జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి దేవుడు ఆ కోరహు హృదయంలో ఒక మంచి మనస్సును దయచేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ వారంలో ఈ దినాన్న ఇంకా రెండవ తీర్మానం ఏంటి వాళ్ళు తీసుకున్నారంటే, అన్య జనులతో మేము స్నేహము చేయము అని చెప్పి. నేమరాసిన గ్రంథంలో 10వ అధ్యాయము 30వ వచనములో, మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుము అనియు వారు తీర్మానం చేసుకున్నారు. అనగా వారితో మేము ఈ అన్య జనాంగముతో మేము సహవాసము చేయము, అన్య జనాంగముతో మేము కలిసి ఉండం. నిజంగా మేము మా ఇష్టానుసారంగా మేము బ్రతకం. మా ఇష్టానుసారంగా మేము బ్రతకకుండా దేవుని ఆలోచన మేరకు దేవుని చిత్తానుసారంగా మేము బ్రతుకుతాము అని చెప్పి వారు తీర్మానాన్ని, రెండవ తీర్మానాన్ని తీసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ తీర్మానము వారి జీవితంలో ఇంకా అద్భుతంగా దేవుని వైపుకు నడిపించింది అని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకు వారు అలాంటి తీర్మానం తీసుకున్నారు? అన్య జనులతో మేము స్నేహము చేయము అని చెప్పి. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనను ఆరాధించే అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది ఏం చేస్తున్నారంటే జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి అన్య జనులు ఏం చేస్తున్నారంటే తమకు నచ్చినటువంటి విగ్రహాలకు, తమకు నచ్చినటువంటి ఆ యొక్క దేవతలకు వారు బలిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ జీవము కలిగిన దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తారు, తెలుసుకోకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు తన బిడ్డలకు ఆయనకు అద్భుతమైనటువంటి ఒక ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమంటే, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం ముందు కింద భూమి అయినా కానీ ఏ యొక్క స్వరూపానికి మీరు చేయకూడదు, దాన్ని సాగిలపడి ఆరాధించకూడదని చెప్పి మొట్టమొదటి ఆజ్ఞించాడు. నీ దేవుని ఎలా చేయాలంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా దేవుడు తెలియజేస్తాడు. కానీ అనేకలు ఏం చేస్తారంటే ఆ దేవుని ఆజ్ఞకు విడిచిపెట్టి వారు వేలుట బట్టి ఎంతో నష్టపోయారు అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. నిజంగా ఈ దినాల్లో కూడా దేవుడి బిడ్డలుగా దేవుడు మనల్ని ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి, ఆయనతో ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు అని వేవేల దూతల చేత కొనియాడబడుచున్న దేవుడు. అలాంటి దేవుడు ఆయనతో మనం ఉండాలని, ఆయనతో మనం జీవించాలని, ఆయన సాన్నిధ్యంలోనే మనం బ్రతకాలనే దేవుడు ఆశ కలిగాడు. కానీ మనం చేస్తున్నామంటే ఆ దేవుడిని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉన్నాం. ఎందుకు వెళ్తున్నామంటే లోకస్తులతో మన పరిచయం ఉంది కాబట్టి, అన్యులతో మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి, మనం ఏమవుతుందంటే వారితో కలిసిపోతూ ఉన్నాం, వారి ఆచారాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం, వారిలాగానే మనం బ్రతకడానికి మనం ఇష్టపడతా ఉన్నామని చెప్పి వాక్యంలో మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. లేవి కాండంలో గమనిస్తే ఒక అద్భుతమైన మాట రాయబడింది. లేవి కాండంలో 20వ అధ్యాయము 26వ వచనంలో, లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్ములను వేరుపరిచితిని. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? మరొకసారి చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచి. చాలు. దేవుడు ఎందుకు అంతగా ఇష్టం చూపిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలంట.
ఆయనతో జీవించే మనము పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే అన్య జనములో నుండి అనగా లోకములో నుండి మనల్ని ప్రత్యేకించి, లోకంలో నుండి మనల్ని ఏం చేశాడంట, బయటకు పిలిచాడంట. దేవుని ఎరగకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన పిలిచాడంట. పిలిచి ఆయనతో ఉండడానికి, ఆయన సాన్నిధ్యంలో ఉండడానికి కొరకు దేవుడు మన పిలిచాడంట. నిజంగా మనలో ఏమైనా గొప్ప కార్యాలు, గొప్ప క్యారెక్టర్ ఉన్నదా, లేదా మనం గొప్పవారుగా ఉన్నామా, మళ్ళీ మనలో ఆ దేవుడు చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి గుణాలు మనలో ఉన్నాయి అని చెప్తే ఏమి కూడా లేదంట. అందుకొరకే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో ఒక మాట రాబడింది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనంలో, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను తండ్రులను చేసిన ప్రమాణమును చాలండి. దేవుడు వాక్యం ఉంటుంది, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనం కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన ఒక స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. మీరు సమస్త సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు, కానీ సమస్త జనుల కంటే లెక్కకు మీరు తక్కువే. నిజంగా మనం చూస్తే వాళ్ళలాగా మనం లేము, వాళ్ళంత క్యారెక్టర్, అంత ధనము, ఆయుష్ ఏం లేదు, పనికిరాని మనం. అలాంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అన్య జనాంగంలో నుండి మనల్ని వేర్పాటు చేసుకొని ఆయన వారే ఉండాలని. ఎందుకు మనల్ని బయట లోకంలో నుండి పిలిచాడంటే మనము ఆయన వారే ఉండాలని, ఆయనలాగే బ్రతకాలని, ఆయనలాగే జీవించాలని, ఆయనను హత్తుకొని నడవాలనే దేవుని ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు అంతగా మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అదే మాట ఎఫెసీయుల పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనంలో మాట చూడవచ్చు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎలా అంటే మనము ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే మనము ఆయన సన్నిధులు ఎలా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, లోక జీవితం కాకుండా, లోకానుసారంగా బ్రతకకుండా, లోక సంబంధమైన కార్యాలలో మునిగిపోకుండా మనం ఎలా ఉండాలంటే నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన పట్ల ఆలోచన కలిగాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎలాంటి స్థితిలో మనల్ని పిలిచాడంటే 1 పేతురు రాసిన పత్రిక 2:9 అంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 2:9లో, చీకటిలో నుండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎలా పిలిచాడంటే మనము చీకటిలో ఉన్నామంట, లోక సంబంధమైన కార్యాలలో ఉన్నాం, చీకటితో నింపబడిన జీవితాలు, దేవుణ్ణి ఎరిగి కూడా లోకంలో కలిసిపోతాం, దేవుని ఎరగని జీవితం.
పాప జీవితం, లోక జీవితంలో పడిపోయినాం. అలాంటి మనల్ని ప్రేమించాడంట దేవుడు. అలా ప్రేమించి ఆ చీకటిలో నుండి, పాపములో నుండి దేవుడు మనల్ని బయటికి లాగాడంట, బయటికి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ చీకటిలో మనం ఉండకూడదు, ఆ లోకంలో మనం ఉండకూడదు, మన జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మనం రాజులైన యాజకులుగా, రాజవంశము, యాజక వంశంగా ఉండడానికి, పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడంటే అంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకిచ్చాడంట. అంత అద్భుతంగా దేవుడు మన దయచేస్తే నిజంగా ఉంటుంది. ఇంతగా దేవుడు మనం ప్రేమిస్తే మన జీవితాలు ఎంత ధన్యతగా ఉంటుంది. పనికిరాని మన జీవితాల్ని, ఎన్నిక లేని మన జీవితాల్ని, లోకంలో పతనమయ్యే మన జీవితాల్ని, చీకటిలో నశించే మన జీవితాలని ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని బయటికి లాగి ఆయన రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ జనాంగాను ఆయనతో ఉండడానికి, ఆయన సహవాసంలో జీవించడానికి, ఆయన మీద ఆధారపడి నడవడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. నిజంగా ఆయన మీద ఆనుకొని జీవించే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. నలుగురికే కీర్తనకారుడు అంటాడు, 33 కీర్తనలు అంటాడు 12 ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకునే జనులు ధన్యులు అని చెప్పి. ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకునే జనులు ఎలాంటి వారంటే వారు ధన్యకరమైన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశ కలిగి పిలిచాడట. ఎందుకు అలా పిలిచాడంటే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశానుసారంగానే దేవుడు మనం పిలిచాడు. పనికివాని వారం లోకంలో చీకటిలో పనికిరాని వారి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి పిలిచాడంటే. ఎందుకంటే దేవుడికి మన పట్ల ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని రాజులుగాను, యాజకులుగాను, ఆయన పరిశుద్ధ జనాంగంగాను చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆయన సన్నిధిలో వచ్చిన మన ద్వారా దేవుడు అనేకమైన తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఆయన ఆశ కలిగిన దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఏంటి ఆ ఆశ అన్నప్పుడు 127 కీర్తన అంటుంది 4 బలవంతుని చేతిలో బాణములుగా ఉండడానికి కొరకంట. ఎలాంటి వారంట? ఆ బలవంతుడైన దేవుని చేతిలో బాణముగా ఉండడానికంట. నిజంగా ఎవరు బలవంతుడంటే మనం ఆరాధించే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు, శక్తి గల దేవుడైన ఆయన చేతులను బాణంగా ఉండడానికి, అనగా ఆయన చేతిలో వాడబడే ఒక పాత్రగా, ఆయన కార్యాలు నెరవేర్చే ఒక పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, నీ ద్వారా తన రాజ్యాన్ని కట్టాలని, నీ ద్వారా సాతాను కార్యములు అన్ని కూడా లయపరచడానికి దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన కృపను, దేవుడికి ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేక ప్రజలు సాతాను బంధకాలలో బంధించబడ్డారు. అనేక జనులు సాతాను చేత వేధించబడతా ఉన్నారు. విశ్వాసులతో పాటు విశ్వాసులతో పాటు కూడా వారు ఇంకా బంధకాలలో ఉన్నారంట. బంధకాలు ఉంటూ వారు నశించి నిరాశ్రయులుగా ఉన్నారు, వేదనతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, బాధలో ఉన్నారు, నిజంగా నిరీక్షణ లేకుండా ఉన్నారు. అయ్యో ఎవరు నన్ను విడిపించగలరు, ఎవరు నన్ను యొక్క బంధకాలను విడిపించగలరు చెప్పి కేకలు వేస్తూ ఉన్నారంట. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న ప్రజలను విడిపించడానికి కొరకే దేవుడు నిన్ను, నన్ను, మనందరూ కూడా ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు. ఒక ఉద్దేశము, సాతాను బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డలు కూడా విడిపించబడాలి. వారందరూ కూడా తిరిగి దేవుని సన్నిధిలో రావాలి, దేవుని యొక్క సహవాసంలో బ్రతకాలి, దేవునితో కలిసి జీవించాలనే ఆశ కలిగి దేవుడు అద్భుతమైనటువంటి ఆశ కలిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందుకొరకే ఆయన తన చేతిలో బలాఢ్యుని చేతిలో బాణముగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దాని ద్వారా మన ద్వారా దేవుడు సాతాను రాజ్యాన్ని, సాతాను కోటలను కూల్చివేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకొరకే దేవుడి పైన మనం ఎలా ఉండాలంటే మనం కూడా దేవుడి చేతిలో రోషము కలిగిన వారికి ఉండాలంట. ఆయన పని కొరకు మనం ఎలా ఉండాలంటే అంత అలర్ట్గా, అంత డెడికేషన్తో ఉండాలంట. ఒక వ్యక్తి ఒక దేశంలో మిలిటరీ ఉన్నప్పుడు ఆ మిలిటరీ ఒక ఉద్దేశం ఏముంటుందో, సైనికులుగా చేర్చబడినప్పుడు
ఆ దేశ సైనికులు చేర్చబడినప్పుడు ఆ సైనికులకు ఉద్దేశం ఒకటే ఉంటుంది, ఏంటంటే నేను నా దేశం కొరకు నేను జీవించాలి, నా దేశం కొరకు నేను బ్రతకాలి. ఎవడైనా నా దేశాన్ని స్వాధీనపరుచుకుంటే వాడు నా ప్రాణమైన ధారపోసి నా దేశాన్ని రక్షించుకోవాలి. ఆ శత్రువు నా దేశాన్ని తాకకుండా, నా శత్రువు నా దేశాన్ని ముట్టకుండా దాన్ని ఎదిరించి నిలబడి దాన్ని పారదోరాలని చెప్పి 6 నిమిషాలు రాత్రి పగలు కష్టపడతా ఉంటాడు. రాత్రి పగలు కష్టపడతా ఉంటాడు. నిజంగా అది సైనికు ఉండవలసినటువంటి ఒక బాధ్యత. కానీ దేవుడు కూడా మనల్ని ఆయన సన్నిధిలో మనకు కూడా పిలిచాడు. మనకు కూడా ఆయన సైనికులుగా ఉండాలని, ఆయన సన్నిధిలో మనం బలవంతులుగా ఉండాలని, దేవుని యొక్క కార్యాలు, దేవుని యుద్ధాలు చేయాలని దేవుడు మనం పిలుస్తూ ఉంటాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 16 అధ్యాయం 13 మాట్లాడబడింది. 16-13లో పౌరుషం గలవారే ఉండుడి, బలవంతులే ఉండుడి అని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలకు ఎలా ఉండాలంటే రోషం ఉండాలంట, పౌరుషం ఉండాలంట, తర్వాత బలవంతులుగా ఉండాలంట. వీక్గా కాకూడదు. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్న చిన్న విషయాలు వీకే పోతూ ఉంటాం. బట్ ఏదో రాలేదనుకో, ఏదో చిన్న సమస్య వస్తే చాలు బలహీనమైపోతుంది. అయ్యో నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అయ్యో దేవుడు ప్రార్థన చేస్తే వినడం లేదేమో. అనేక సార్లు మనము బలహీనులుగా మార్చబడతా ఉంటాం, బలహీనతలు పడిపోతూ ఉంటాం, బలహీనులుగా మార్చబడతా ఉంటాం. అనేక సార్లు ఎంత బలహీన అంటే ఎందుకులే సరేలే ఈసారి ఇలాగే మనం బతుకుదాం, ఇలాగే జీవిస్తామని చెప్పి రాజీ పడతా ఉంటాం. కానీ దేవుని కొరకు నిలబడ్డాం, మనం దేవుని కొరకు జీవించాలనే ఆశ తపన ఏది కూడా ఉండదన్నమాట. మనం ఏదో రాజీ పడుతూ బతుకుతూ ఉంటాం. నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని నిరాశ నిస్పృహలో ఉంటా ఉంటాం. దేవుని బిడ్డలు దేవుడు అందుకొరకే మనం పిలవలేదు. మన నిరాశ నిస్పృహంలో, శాపంలో, కన్నీటిలో, వేదనలో బతకాలని దేవుడు మనం పిలవలేదు. ఆయన దేవుడు మనల్ని యాజకులుగా, రాజులుగా ఉండడానికి పిలిచాడు, మనల్ని గొప్పగా ఉండడానికి మనం పిలిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనమే ఆ స్థాయికి ఎదగకుండా మనమే తగ్గించుకుంటూ పడిపోతూ మన బలహీనతలు మనం పడిపోతూ ఉన్నాం. దేవుని శక్తి వైపు చూడడం లేదు, దేవుని మీద ఆధారపడి మనం బ్రతకడం లేదు, దేవుని వైపు చూడడం లేదు. అయ్యో అనేటువంటి లోకం వైపు చూస్తున్నాం, కానీ దేవుని మీద ఆధారపడి మనం బ్రతకడం లేదు. అందుకొరకే అనేక సార్లు నిష్ప్రయోజనంతో, నిస్పృహతో, కన్నీటితో జీవిస్తూ ఉంటున్నాం. దావీదైతే ఒకసారి యుద్ధం జరిగింది. ఇశ్రాయేల్ దేశం మీద ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారట. వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్ల దాని నుండి ఒక గొప్ప బలవంతుడు వచ్చాడంట. ఆ బలవంతుడు వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడంట. వాని పేరు వచ్చేసి గొల్యాత్ అనేటువంటి బలవంతుడు. వాడు చూడగానే ఆజానుబాహుడు అనమాట. ఆజానుబాహుడు, మంచి దేహశుద్ధి, మంచి శక్తి కలిగిన వ్యక్తి. పైనుండి కింద వరకు అంత కవచము, తర్వాత కిరీటము కలిగి ఎక్కడ కూడా పెద్ద కత్తి డాలు పెట్టుకుని వస్తూ ఉన్నాడు. వాడు చూడగానే ఇశ్రాయేలు జనంగా భయముతో పరిగెత్తుతూ ఉన్నారు. వాడు నా వస్తున్నాగా భయపడి పరిగెత్తున్నాడు. వాడు అంటాడు, వీళ్ళు ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు ఛాలెంజ్, నన్ను ఎవడైనా ఓడించి యుద్ధం చేయండి నాతో పాటు. నేను గెలిస్తే మీరు మాకు సామర్థ్యం కావాలి, మీరు గెలిస్తే మేమంతా మీకు సామర్థ్యం. అంటే ఒక్కడు కూడా ఛాలెంజ్ తీసుకోలేకపోతున్నారు. ఒక్కడు కూడా ఛాలెంజ్ భయపడి పిరికి వారిగా పరిగెత్తుతూ ఉన్నారు. వారికి ఒకటే భయం, అమ్మవాడు ఇంత బలాఢ్యుడు కదా, ఇంత శక్తివంతమైన ఎలాగ నిలబడగలమని చెప్పి. కానీ దావీదు ఒక్కడే వచ్చాడు బయటికి. దావీదు నిలబడి ఏంటంటే ఇలా వస్తాడంటే వాడు ఆఫ్టర్ ఆల్, వాడు కూడా జీవము కలిగిన దేవుని ప్రజలను ఎదిరించే వాడితే ఆఫ్టర్ ఆల్ అని చెప్పి నేను పోతానన్నాడు. సౌలు అన్నాడు, ఒరే నువ్వు చిన్నోడు రాండి. చిన్నోడు ఏమన్నా, నాయన నా ఎదురొస్తే ఈ సింహాన్ని చీల్చి పడేస్తాను, ఎలుగుబంటి చీల్చి పడేస్తాను, ఆఫ్టర్ ఆల్ వీడు ఒక ఎంత అని వెళ్ళి గొల్యాతుని నిలబడి, ఏంటో నువ్వు కట్టె పట్టుకొస్తున్నాయి కుక్కనంటే, నువ్వు కుక్కవేరా అన్నాడు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు సైనికులంతా ప్రతిరోజు యుద్ధం తర్ఫీదు చేసే వాళ్ళంతా పరిగెత్తిపోతూ ఉన్నారు. ఎక్కడో గొర్రెలు కాసే వ్యక్తి కర్ర పట్టుకొచ్చేసి నీ కథ ఏంట్రా అని చెప్పి నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అలా ఉండాలని ఆశ. ఎందుకు వాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఎందుకు నిలబడలేకపోతున్నారంటే ఒక్కటే కారణం. ఏంటి ఆ కారణం అంటే, వాళ్ళు ఆ గొల్యాతును మా శక్తి చేత మేము జయించలేమనుకుంటూ ఉన్నారు. వాని శక్తి కంటే మా శక్తి చాలా తక్కువ. వాని ముందు మేము బలహీనమైనటువంటి ఆ ఆలోచనలో ఉండి వాడిని చూడగానే పరిగెత్తిపోతూ ఉన్నారు. కానీ దావీదు అంటాడు, వాడు కాదు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నాలో ఉన్నవాడు ఎవడు నాలో ఉన్నాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ వీడంతా అని చెప్పాడంట. అలాంటి విశ్వాసంతో దావీదు ముందుకెళ్తా ఉన్నారు. కానీ అనేక మంది ప్రజల జీవితం ఎలా ఉందంటే దేవుని మీద విశ్వాసం లేదు, పరిస్థితుల మీద వైపు చూస్తూ ఉన్నారు, సమస్యల వైపు చూస్తూ ఉన్నారు, బాధల వైపు చూస్తున్నారు, కానీ దేవుని వైపు చూడలేదు. ఆ విడిపించే దేవుని వైపు, ఆదరించే దేవుని వైపు, ఆదరణించే దేవుని వైపు, జయమిచ్చే దేవుని చూడకుండా ఆ సమస్యల వైపే చూస్తున్నారు. అది రోగం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్య ఏదైనా కానీ దాన్ని చూస్తూ 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 వాళ్ళకి బీపీ లేసిపోయి షుగరు, డయాబెటిక్ అన్ని మీద వచ్చి లాస్ట్ వాళ్ళు ఏమవుతారంట, అంతే సంగతి. దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు అలా పిలిచలేదు మనల్ని. దేవుడు గొప్పగా పిలిచాడు మనల్ని. రాజులుగా, యాజకులుగా ఉండే పిలిచాడు మనల్ని. పరిశుద్ధ జనాంగంగా ఉండే పిలిచాడు ఆయన. బలవంతుని చేతుల్లో బాణంగా ఉండే పిలిచాడు. కానీ మనం చేస్తున్నామంటే మనం అంతా కూడా వాని ముందు సరెండర్ అయిపోతూ ఉన్నాం, బలహీనులుగా మార్చబడుతున్నాం, బలహీనతలు పడిపోతూ ఉన్నామని చెప్పి వాక్యము తెలిస్తూ ఉంటుంది. దావీదుకు తెలుసు, యుద్ధం నేను కాదు చేసేది, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దేవుడే యుద్ధం చేసేది, నేను కాదు. నా దేవుడే నా పట్ల యుద్ధము చేస్తాడని చెప్పి ఒక తీర్మానంతో ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఎప్పుడు అలా తీర్మానం అంటే లోకముతో సావాసము చేయకుండా ఉన్నంత వరకు. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉంటుందో, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, దేవుని హత్తుకొని జీవిస్తూ ఉంటారో, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారో, అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలరంట. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఏదొచ్చినా సరే, ఏమొచ్చినా సరే మేము దాన్ని భయపడము. వాటి మీద జయమిచ్చే దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపించే దేవుడు. అది ఏదైనా సరే వీఆర్ లీస్ట్ బాదర్డ్, వీఆర్ నాట్ అట్ ఆల్ కేరింగ్ ఎనీథింగ్. మాకు ఏది అవసరమే లేదు, వాటన్నిటి మీద మా దేవుడు జయమిచ్చే దేవుడు అని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అద్భుతంగా దేవుని సన్నిధిలో వారు నిలబడ్డారంట, అద్భుతంగా నిలబడ్డారు, అద్భుతంగా దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి ఏది వచ్చినా కూడా వారు భయపడడం లేదు. ఒకటే నిరీక్షత, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుటకు ఆయన యోగ్యుడు. ఆయన షడ్రక్ మేషక్ అబద్ధులు కూడా పిలిచారు, అయ్యా మేము ఇక్కడ మంచి విగ్రహం పెట్టాము, అందరూ దీనికే చేయాలి, నెల రోజులు ఎవరు ముట్టకూడదు, వేరే దానికి ఆరాధించకూడదు, దీనికి ఆరాధించాలి అనగానే వాళ్ళు వచ్చేసి నిలబడ్డారు. తెలిసింది వీళ్ళు ముగ్గురు నిలబడలేదు, వాళ్ళు ఆరాధించడం లేదు. వాళ్ళు కట్టుకొని తీసుకొచ్చారు రాజు దగ్గర. రాజా, మన దేశం అందరూ కూడా మీ విగ్రహానికి ఆరాధిస్తున్నారు, ఈ ముగ్గురు తప్ప. ఏంట్రా రాజు శాసనం తెలుసా మీకు? ఎవడైతే దీన్ని పూజింపడో ఆ అగ్ని గుండంలో వాడు పడవేయబడతాడు తెలుసా మీకు అంటే. అప్పుడు అంటారు, రాజా మీ ఆజ్ఞకు మేము భయపడము, మేము సేవించే దేవుడు మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. హల్లెలూయా. రాజు ముందు నిలబడి ఆ టీవీతో చెప్తున్నాడంటే రాజుకు ఎంత బీపీ పెరిగి ఉంటుందంటే అంత బీపీ. ఎవడో రాజు బట్టి అయ్యగారు అని బలం మనం వంగి మాటలు, ఏదో చిన్న చిన్న మాటలు అయ్యా అయ్యా అంటాడు. అలాంటిది ఏ రాజా నీకు ఆజ్ఞకు మేము భయపడము, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ నీ విగ్రహాన్ని మాత్రం మేము పూజించము. ఎంత నసాడం కట్టిందంటే కోపానికి అగ్ని 7 అంతలుగా చేసి వచ్చేబడిందంటే. ఎంత? 7 అంతలుగా. ఆ పై నుండి వీళ్ళని కాళ్ళు చేతి కట్టి తోసేశారు. తోగానే ఆ తోసిన వ్యక్తులు ఆ సెకండ్ చచ్చిపోయారు అన్నట్టు. వీళ్ళు పడి హాయిగా ఆనందంగా తిరుగుతూ ఉన్నారంట. హల్లెలూయా. వాక్యం అంటుంది, తమ దేవుని ఎరిగిన ప్రజలు బలవంతులై గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుని కొరకు నువ్వు నిలబడి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మొత్తం లోకాన్ని అల్లకల్లం చేస్తాడంట. దేవుడే దిగి వస్తాడు అక్కడ. అది ఏదైనా కానీ, ఎలాంటి ఎండిన ఫర్నేస్ కానీ ఏమైనా కానీ దేవుడు కేర్చాడు. తన బిడ్డలు ఎక్కడైతే తన కొరకు నిలబడ్డాడో, ఎక్కడైతే దేవుని నామ కొరకు నిలబడ్డారో ఆ అగ్నిలో వచ్చి నిలబడతాడు వచ్చి ఆయన. హల్లెలూయా. అగ్నిని ఏది కూడా అగ్ని వారిని బంధించలేకపోయింది. బంధకాలు విడిగొట్టబడ్డాయి, హాయిగా తిరుగుతూ ఉన్నారు. వారితో పాటు ఆ దేవదూత తిరుగుతూ ఉన్నాడు, దేవుడే వారితో తిరుగుతూ ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యమైంది, ఏంట్రా మేము ముగ్గురుగా తెలిసి 4 ఉన్నారు, ఈ పైన తీసినప్పుడు ఇంత చిన్న వాసన కూడా లేకుండా పోయిందండి. ఎంత అద్భుతం! నిజంగా దేవుని మీద ఆనుకొని జీవించే జీవితాలు అంత అద్భుతంగా ఉంటాయండి.
అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడే వారికి తోడుగా ఉంటూ అన్ని విషయాలలో బలపరిచి ఆదరించి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. అలా జీవించే జీవితం దేవుడి బిడ్డలకు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అలాంటి గొప్ప ధన్యతలో బతకాలని దేవుడు ఆశ కలిగాడు. అలాంటి జీవితంలో వారు జీవిస్తూ ఆనందిస్తూ దేవుని ఘనపరచాలనే దేవుడు ఆశ కలిగింటే ఎందుకు సమస్యల్లో ఉన్నారు, ఎందుకు బంధకాల్లో పోతా ఉన్నారని చెప్తే అక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఒక మంచి మాట హోషేయ రాసిన గ్రంథంలో 7వ అధ్యాయము 8-9 వచనాలు. హోషేయ గ్రంథం. ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని. చాలండి. వాక్యం అంటుంది ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడంట. దేవుడు అంటాడు మీరు అన్యులతో ప్రత్యేకంగా ఉండండి. 2 కొరింథీ 6:14 అంటాడు మీరు ఎలా ఉండాలంట, అన్యులతో ప్రత్యేకత కలిగి ఉండాలి. లోకంతో కలగకూడదు, అవిశ్వాసంతో కలగకూడదు. మీరు ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడు ఆలోచన కలిగి ఆశ కలిగి మనకు హెచ్చరిక చేస్తే వీళ్ళు ఏం చేస్తారంట, అన్య జనులతో కలిసిపోయారంట. వాళ్ళకు తెలియదు కలిసిపోతే ఏమవుతుందని చెప్పి. ఎందుకు ఇలా పరిస్థితి, ఎందుకు తమ బతుకులు అంత నిస్సారంగా, అంత శాపముతో, అంత వేదనతో, అంత బలహీనంగా, అంత అప్పులతో, నిరాశతో, రోగాలతో ఎందుకు అలా మొత్తబడి బాధపడుతూ ఉన్నారంటే వారు ఒకటే కారణం ఏంటంటే వారు మొదటిగా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి, ఆజ్ఞలు మర్చిపోయి జీవితం ప్రారంభించారు. రెండవదిగా వాళ్ళు ఏం చేస్తారంటే, రెండవదిగా ఏమైనట్టు వాళ్ళు అన్య జనులతో వాళ్ళు కలిసిపోయారంట. లోకంతో కలిసిపోయారు. లోకంలో కలిసిపోయి లోకస్తులుగా జీవించడం ప్రారంభించారండి. అందుకొరకే ఎప్పుడైతే నువ్వు లోకంతో కలిసిపోయావో, ప్రత్యేకత లేకుండా ప్రత్యేకతను కోల్పోయావో, లోకంతో కలిసిపోయావో, ఆ లోకం ఏం చేస్తుంటే ఎవరు లోకంలో ఉన్నారు దశ, ఎవరు లోకానికి అధిపతి, సాతానుడు లోకానికి అధిపతి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి వాడు ఉరులు ఒడ్డుకొని కాసుకొని ఉన్నాడంట. ఎప్పుడు నిన్ను పడగొట్టాలి, ఎప్పుడు నిన్ను నాశనం చేయాలి, ఎప్పుడు నిన్ను నాశనం చేస్తూ నిన్ను నిత్య నరకానికి పంపించాలని వాడు ఎంతగానో వెతుకుతున్నాడంట. ఎందుకంటే వాడు సమయం అయిపోయింది, కొంచెం సమయం ఉంది దానికి. ప్రకటన 12 పడలంటుంది. వాడిని తనకు సమయం కొంచెం తెలిసి కోపంతో కోపంతో వాడు దిగి వచ్చాడని చెప్పి వాక్యం తెలియజేస్తుంటుంది. మనల్ని నాశనం చేయడానికి వాడు దిగి వస్తూ ఉన్నాడు. ఏ విధంగా నాశనం చేయాలని ఒక ఆశ ఉంది. 24 గంటలు కాదు, 48 గంటలైనా కూడా వాడు పనిలో ప్రయాసపడుతుంటాడు. ఒక ఉద్దేశం ఒకటే, దేవునిలో బలవంతులుగా ఉండకూడదు, దేవుని కొరకు బలవంతులుగా మీరు ఉండకూడదు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకూడదు, వాడిని నాశనం చేయాలి, వారి బలాన్ని పీకివేయాలి అనే ఉద్దేశంతో వాడు వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతున్నప్పుడు నిజంగా ఎంతకంటే భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించలేకపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించలేకపోయారంట. పరిశుద్ధ గ్రంథం గమనిస్తే సంసోను గురించి రాబడిన అద్భుతమైన మాట. సంసోనుని దేవుడు నాజీరు చేశాడంట. నా బిడ్డగా ఉండాలని, నా సొత్తుగా ఉండాలి, నా పని చేయాలని దేవుడు ఎన్నుకుంటే అద్భుతంగా దేవుడి కార్యాలు మొట్టమొదటి చాలా బాగా చేశాడు. కానీ ఎప్పుడైతే లోకం వైపు ఆకర్షించబడ్డాడు, లోకం వైపు తిరగడం ప్రారంభించాడు, లోకంతో కలిసిపోవడం ప్రారంభించాడు, కలిసిపోయి తింటూ తాగుతూ వ్యభిచారం చేస్తూ జీవించడం ప్రారంభించాడు. అనుకున్నాడు పర్లేదు ఇంతగా చేసినా కూడా నా బలము నా నుండి వెళ్ళిపోలేదని. కానీ వారికి తెలియదు సాతాను మెల్లగా లాగుతాడని. ఒకేసారి లాగడు, మెల్లగా లాగుతాడని. మనకు అనిపిస్తుంది నేను ఇంకా బాగున్నాను చెప్పి. కానీ ఎప్పుడో కరెంట్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కానీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయినా ఇంకా కొంతసేపు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అది మనకు తెలియదు, మనకు చూసేకేమి ఫ్యాన్ తిరుగుతూ ఉంది కానీ అదేమైంది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది మనకు తెలియదు, అది ఆ వైపు చూడడం లేదు. మన గమనం అంతా ఇంకా పరిస్థితి. ఇంతగా చేసిన కూడా దేవుడు నన్ను విడవలేదు. ఆ యొక్క దీంట్లో సంసోను ఎంతగానో ఆ యొక్క అజాగ్రత్తగా, ఎంత నిర్విచారంగా జీవించడం ప్రారంభించాడు. ఒక దినం వచ్చింది, వారి వెంట్రుకలన్నీ గురించబడ్డాయి. తీసుకెళ్ళి ఆ గానుగలు ఎద్దుకు బదులుగా గానుగలు పెట్టారు. కన్ను పీకబడింది.
ఆ తిరుగుతున్నప్పుడు నిజంగా దేవుని ఆలోచన ఒక జనాంగాన్ని రక్షించడానికి లాస్ట్ ఏ స్థితికి వచ్చాడంటే బలము కోల్పోయిన వ్యక్తిగా ఆయనంట. బలమంతా కూడా కోల్పోయింది, కళ్ళు పోయినాయి. తర్వాత ఎద్దుకు బదులు గానుగలో పనిచేసే దుర్గతి పట్టిందంట. అప్పుడు అంటూ ఉన్నాడు, ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవా ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకో, నీ కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా, కానీ నేనే జీవించలేకపోయాను. అది నా తప్పే, అది మా తప్పే అయ్యా. నువ్వు చెప్పిన రీతిగా నేను బతకడం లేదు, నువ్వు చెప్పిన రీతిగా మందిరం రావడం లేదు, నువ్వు చెప్పిన రీతిగా ప్రార్థించడం లేదు, నువ్వు చెప్పిన రీతిగా జీవించడం లేదు, నేను చెప్పిన రీతిగా నేను నడవడం లేదు, ఇది నా తప్పే, ఇది మా తప్పే అని చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజలు నెహెమ్యా సన్నిధిలో వారు ఏ విధంగా తప్పు ఒప్పుకొని, ప్రభువా ఇది మా తప్పే, నీ తప్పు కాదయ్యా, మా కర్మ, మా తప్పు చేసుకుని అనుభవిస్తున్నామని చెప్పి కన్నీళ్ళు కార్చారంట. అయ్యా మా తప్పులు మేము ఒప్పుకుంటున్నాం, క్షమాపణ ఒప్పుకుంటున్నాం అయ్యా, మమ్మల్ని కరుణించండి అని వేడుకుంటూ ఉన్నారంట. సంసోను కూడా అలాగే వేడుకుంది, అయ్యా నన్ను క్షమించే, ఒక్కసారి నాకు దయచేయి, ఒక్కసారి నా మీద కరుణించాయి, ఒక్కసారి హ్యావ్ మెర్సీ ఆన్ మీ, ఒక్కసారి నా మీద కనికరం చూపించని కన్నీటితో వేడుకుంటా ఉన్నాడు. కన్నీటితో వేడుకున్నప్పుడు నిజంగా దేవుడు కరుణామయుడు అంట. ఆయన ఎంత కరుణామయుడు అంటే, ఎంత ఘోర పాపులైనా సరే పక్షాతాపంతో దేవుడు వచ్చి, ప్రభువా నన్ను క్షమించవా, నిజంగా ఈ దుర్గతి నాకే, నా పరిస్థితులు బట్టి, నా జీవితాన్ని బట్టి ఈ శాపం నా మీద వచ్చిందయ్యా, నా కుటుంబ శాపము, నా ఇంట్లో శాపము, రోగాలు, బాధలు, సమస్యలు, అప్పులు ఇవన్నీ కూడా నా చేతి పడయ్యా, నేను చేసుకున్న దాన్ని బట్టి నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ ధర్మశాస్త్రాన్ని నేను లోపట్లేదు, నీ ప్రాంతంలో నేను గడపడం లేదు, నీ మందిరానికి నేను రావడం లేదు, నీ వాక్యాన్ని బతకడం లేదయ్యా, నా ఇష్టానుసారం నేను బతుకున్నాను. కాబట్టి నాకు ఈ శిక్ష తగినదే, ఈ శిక్ష నేను అనుభవిస్తే ఉన్నాను. కాబట్టి ఈ శిక్షను బయట వాళ్ళంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇక మీదట అలా బతకనయ్యా, ఇక మీదట అలా నేను బతకను, ఇక బ్రతికితే నీ కొరకే బ్రతుకుతానయ్యా, బ్రతికితే నీ కొరకే జీవిస్తానయ్యా, ప్రత్యేకమైన జీవితం అయ్యా, నీతో కలిసి ఉండేదయ్యా, నీతో కలిసి జీవించే జీవితం నాకు కావాలయ్యా అని ఆ భక్తుడు ఏ విధంగా ఆ సంసోను కన్నీరు కార్చాడో, దేవా ఇక మీద నీ కొరకే ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీ కొరకే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాను. ఎంత అద్భుతమైనటువంటి దేవుని హృదయం కరిగిపోయింది. వెంటనే ఆయన తలలో వెంట్రుకలు మొలవడం ప్రారంభించింది. తిరిగి కొత్త బలాన్ని, కొత్త శక్తిని చేయడం ప్రారంభించాడు. ఆ తీసుకొని వచ్చి వాళ్ళని ఉత్సవంలో బలియాలని తీసుకొచ్చారు. ఆ 2 స్తంభాల మధ్య పట్టుకొని ఒక్క దెబ్బతో అలా ఊపేస్తాడంతే. ఆ వేడుకకు జాతరకు వచ్చిన వాళ్ళందరూ దాదాపు ఈయన చంపిన, తన జీవితకాలం అంతా చంపిన దానికంటే రెట్టిపోయినారంట. ఒక్కసారి ఇలా అనగానే ఆ కప్పు ఆ మందిరం కప్పు అంతా కూలిపోయి అందరూ చనిపోయినారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన తప్పులను ఒప్పుకొని పక్షాత్తాపంతో దేవుడికి వచ్చి, ప్రభా ఇక మీట నీ కొరకే బ్రతానయ్యా, నీతోనే జీవిస్తానయ్యా అనే తీర్మానము తీసుకుంటే అద్భుతంగా దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు అన్నటువంటి కృపను దేవుడు మనకిస్తాడు, బాగు చేస్తాడన్నటువంటి అభయం మనకిస్తూ ఉన్నాడు. కానీ మనం చేసిందల్లా అనేక సార్లు అనుకుంటాం, ఒకసారి మనం దేవుడిని నమ్ముకుంటే లోకమంతా ఏం చేస్తుందో, లోకమంతా ఏమనుకుంటారో మనల్ని, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే లోకమంతా మనల్ని ఎలా బతకాలి, లోకంలో ఎలా జీవించాలని అనుకుంటా ఉండొచ్చు. కానీ దేవుడు, నువ్వు దేవుడు నీతో ఉండాలంటే లోకం నుండి నువ్వు వేరే ఉండాలి. దేవుడు నీతో ఉండాలంటే లోకంలో నుండి నువ్వు వేరుంటేనే దేవుడు నీ దగ్గర వస్తాడు. లోకంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట ఏం చేస్తుంటే, ఒకసారి గుడ్డివాడి దగ్గర వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆ గుడ్డివాడి దగ్గర యోహాను సువార్త ఉంటుందేమనుకుంటాను, చూడండి మాట అది. సువార్తలో 9వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి పుట్టుగుడ్డిగా ఉన్నాడంట. ఆ పుట్టుగుడ్డి ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళి వాడిని బాగా చేశాడంట. బాగా చేయగానే ఆ ఊర్లో వాళ్ళందరూ అడిగారంట. ఎందుకంటే అతను తీర్మానం చేసుకున్నాడంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో అలాంటి వారిని ఊరి నుండి
వేయాలనే ఒక తీర్మానం తీసుకున్నాను. సరే అని చెప్పని ఆ తీర్మానుసారంగా ఆ గుడ్డోడు వచ్చి నమ్ముకున్నాడు. కళ్ళు వచ్చినాయి, గుడ్డు నుండి బాగైంది. రాగానే చెప్తాడు, అయ్యా నాకు కళ్ళు ఇచ్చినాడు ఎవరంటే ఆ శాస్త్రులు పరిస్థితి అడుగుతున్నాడంట, ఎవరయ్యా కళ్ళు ఇచ్చినంటే వాళ్ళు భయపడి, ఏమో తెలియదయ్యా మాకు తెలియదు, వాడి పెద్దోడు, వాడు వయసు వచ్చినవాడు, వానికే తెలుసని మాకు తెలియదండి. వాళ్ళు తప్పించుకున్నారు. ఎందుకంటే చెప్తే యేసు ప్రభువు అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ముట్టి బాగు చేశాడు, ఆయన నమ్ముట ద్వారా మాకు అద్భుతం జరిగిందంటే వాడిని వేలేస్తారు అన్నాడు. ఎందుకు లేని తప్పించుకొని తిరుగుతూ ఉన్నది. తర్వాత వీడిని అడిగారు, ఎలా నీకు వచ్చిందంటే, అయ్యా ఒక యేసయ్య అన్నట్టు వచ్చాడు, నన్ను ముట్టాడు, బాగు చేశాడు అనగానే వారు మరీ అడుగుతూ ఉన్నారు, మీరు ఆయన శిష్యులు ఉండాలనుకున్నారంటే ఆయనకే శిష్యులు, మాకు మోషే వాళ్ళంతా ఉన్నారు, మాకు వాళ్ళంతా వాళ్ళకు మేము శిష్యులు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, వేశారంట. చదవండి 44 వచ్చి 34 చదవండి మాట, 34 నుండి 9:34. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయనందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. చాలు. ఈ యొక్క శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంటే, గుడ్డోని కనపడంగానే రేవుడు యేసు అంటాడు, ఎవడు పోతాడు, వాడిని వెలివేశారు. ఏ వ్యక్తి అయితే దేవుడితో నడుస్తూ ఉంటాడో, ఏ కుటుంబం అయితే దేవుడి మీద ఆనుకొని బ్రతుకుతూ ఉంటారో, అలాంటి కుటుంబం పట్ల, అలాంటి వ్యక్తి పట్ల లోకము వ్యతిరేకత చూపిస్తూ ఉంటుంది. సాతానుడు వ్యతిరేకత చూపిస్తూ ఉంటాడు. సాతానుడు ఏ విధంగానైనా అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటాడు, లోకం నిన్ను వెలివేసి, కానీ లోకం నిన్ను వెలివేస్తే ఎవరున్నారు ఇప్పుడు ఆయన దగ్గరికి? లోకం ఆయన వెలివేస్తుంది, కానీ ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? గట్టి చెప్పండి, ఎవరు వచ్చాడు? యేసయ్య వచ్చాడంట. విన్నాడంట, ఆయన వెలివేస్తాడని విని కనుగొని కలిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా గడిపితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లం వచ్చినా, ఏ బాధ ఏమొచ్చినా కూడా దేవుడు అంటాడు, వాడిని కనుగొని వాడి దగ్గర వచ్చి ఆయన నిలిచి బలపరిచే దేవుడు మన దేవుడు అవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు, నిత్యత్వంలోకి నడిపించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. నిజంగా ఆ దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడి మీద ఆధారపడి నడిచే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి జీవితం ఆశీర్వాదకరంగా, ధన్యకరంగా ఉంటుంది అని చెప్పి దేవుడే మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నెహెమ్యా వారందరూ చెప్తా ఉన్నారు, మనం చేసిన తప్పులను బట్టి మొదటి తీర్మానం చేస్తారంటే, ఇక మీదట మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాం. రెండో తీర్మానం అనుకున్నారు, అన్నిలోతో మేము సావాసం చేయము, ఇక మీదట నీతోనే మేము ఉంటామయ్యా, నీతోనే మేము నడుస్తాం, నీ కొరకే మేము బ్రతుకుతాం, నీ కొరకే మేము జీవిస్తామనేటువంటి తీర్మానాన్ని వాళ్ళు తెలుసుకున్నారంట. ఏ వ్యక్తి అయితే అలా చేశాడో, ఏ వ్యక్తి అలా తీర్మానం కలిగి జీవించడం ప్రారంభించాడో, సాక్షాత్తు దేవాది దేవుడే ఆ కుటుంబంలో దిగొచ్చాడంట. దేవాది దేవుడే వారిని నడిపించడానికి దిగొచ్చాడంట. నిజంగా ఆ దేవాది దేవుడే మనతో ఉండడానికి, మనల్ని నడిపించడానికి దిగొచ్చినప్పుడు మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా, ఎంత అద్భుతకరంగా ఉంటాయంటే అంత అద్భుతకరంగా ఉంటాయి. అలాంటి జీవితాన్ని దేవుడు మనకందరికీ దయచేయనుగాక. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని తీర్మానాలు వాళ్ళు చేస్తారు. ఇస్రాయేలు ప్రజలు ఏమంటే, వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తామని చెప్పి, తర్వాత మేము మందిరాన్ని విడిచిపెట్టమని చెప్పి, తర్వాత దేవునికి కానుకలు
సమర్పించుకుంటామనేటువంటి తీర్మానాలు వాళ్ళు చేసుకున్నారంట. కాబట్టి ఆ తీర్మానానుసారంగా దేవుడు ఆ కొర హృదయాన్ని మార్చివేశాడంట. మార్చివేసి ఈ తీర్మానం తీసుకున్న వెంటనే కొర హృదయం అంటారు, అయ్యా మీరు వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, మీరందరూ కూడా నేను పర్మిషన్ ఇస్తున్నాను, మీరంతా వెళ్ళిపోయి మీరు ఇస్రాయేల్ దేశం మీరు ఆనందంగా మందిరం కట్టుకుని దేవుని ఆరాధిస్తూ బ్రతకండి అని చెప్పి దేవుడు వారికి దేవుడు కొర హృదయంలో ఒక మంచి మనస్సు దయచేసి వారిని తిరిగి తమ దేశానికి బంధకాల నుండి బానిసత్వం విడిపించి తమ దేశానికి నడిపించినట్లు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాలు కూడా అలాంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకత కలిగి జీవించాలి. లోకములో లోక ఆశలలో పడిపోకుండా, లోక సంబంధమైన కార్యాలలో మునిగిపోకుండా, లోక సంబంధమైనటువంటి బంధకాలలో మనం కలగకుండా దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆయన రాజులైన యాజక సమూహంగా ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి కారణంగా దేవుడిని నియమించబోతా ఉన్నాడు. ఇంతో శాపం ఉంది, కన్నీరు ఉంది, కష్టం ఉంది, బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం చేసిందల్లా ప్రభా ఇంత నా తప్పిదాన్ని బట్టే ఇన్ని నష్టాలు నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను, ఇంతగా నేను బాధపడతా ఉన్నాను, ఇంతగా కన్నీరు శాపం వేదంతో నింపబడ్డాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా. ఇక మీదట నీ వాక్యానుసారంగా నీ ఇష్టానుసారంగా నేను జీవించడానికి నేను ప్రారంభిస్తానన్నటువంటి మన తీర్మానం తీసుకుంటే దేవుడే మన మధ్యలో దిగి వస్తాడు. దేవుని సన్నిధి మనకు వస్తుంది, ఆయనే మనల్ని నడిపిస్తాడంట. నిజంగా దేవుడు నడిపిస్తే ఎంత దీవెనకరంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అందరికీ దయచేయనుగాక ప్రార్థిస్తున్నాం. ప్రేమ కనికరముల తండ్రి, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంత ప్రభా మీరు